అదే శంభు శంకర. దీని తర్వాత మరో శబ్దం ఉందండి, జాగ్రత్తగా వింటే. నేను దాటేశాను అనుకోవద్దు. మయోభవేచ. ఈ మయః అనేది మూడింటికి వచ్చింది. శంభవేచ మయోభవేచ శంకరాయచ మయస్కరాయచ. 2 సార్లు వచ్చిందా లేదా? శంభవే మయోభవే. ఇక్కడ శం మయ శబ్దములు వేరు, అలాగే శంభు శబ్దం వేరు, మయ శబ్దం వేరు. ఇక్కడ శంకర వేరు, మయస్కరాయ వేరు. కానీ రెండిట్లో మయః మాత్రం ప్రధానం. మయః అంటే అర్థం ఏమిటి? దీనికి భాష్యకారులు చెప్పినట్టు అర్థం ఏంటంటే, ఐహిక శుభములు ఇచ్చువాడు ఒకటి, పారమార్థిక శుభం ఇచ్చువాడు అని 2 అర్థములు చెప్పారు. అలా ఎందుకు చెప్పారో చూడాలి. శుభం ఇస్తున్నాడు అనగానే మనం ఏమనుకుంటాం? శుభం శివుడు ఇచ్చాడు, శివుడికి దండం పెడతాం. అప్పుడు శివుడు వేరు, శుభం వేరు అయిపోయింది. మయ అనే మాట చాలా అందమైన మాట అండి. ఇదేదో వేదంలో ఉందనుకోవద్దు, మన బ్రతుకులో వాడుతుంటాం. తన్మయం అయిపోయామండి అంటుంటాం. ఏమయ్యాం? తన్మయం. తత్ మయం తన్మయం. మయం అంటే ఏమిటి? అందులో ఐక్యమైపోవడం, లీనమైపోవడం. లీనమయ్యారంటే మనం లేవు, అదే ఉంది. కనుక శుభాన్ని కలిగించడమే కాదు, శుభంతో ఐక్యాన్ని కలిగిస్తాడు. ఇక్కడ ఐక్యం అవడమే పారమార్థిక సుఖం. శుభాలను అనుభవిస్తున్నామంటే శుభం ఉంది, ఇచ్చేవాడు కూడా ఉన్నాడు, అనుభవిస్తున్నవాడు కూడా ఉన్నాడు. 3 ఉన్నాయి. త్రిపుటి ఉంది. త్రిపుటి లేదు ఇంకా. నువ్వు తన్మయుడు అయిపోయావు. ఆ మయత్వం అనే కైవల్యాన్ని కూడా ఇస్తాడు కనుక మయస్కరాయ అనే మాటగా అర్థమని చెప్పుకోవాలి పారమార్థిక సుఖాన్ని.